చిట్టి కథలు పుస్తకం. స్నేహంలో నమ్మకం. ఒక దట్టమైన అడవిలో కిట్టూ అనే చురుకైన ఉడుత, స్క్విరెల్ మరియు శేఖర్ అనే పెద్ద ఎలుగుబంటి, బేర్ ఉండేవి. కిట్టూ చాలా కష్టపడి పనిచేసేది. శీతాకాలం రాకముందే తన గూడు నిండా రకరకాల పండ్లు, గింజలు సేకరించి జాగ్రత్తగా దాచుకుంది. దాని ప్లానింగ్ ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండేది. కాని శేఖర్ మాత్రం దానికి పూర్తి విరుద్ధం. అది చాలా సోమరిగా ఉండేది. ఇంకా చాలా సమయం ఉంది కదా, తర్వాత చూద్దాంలే అంటూ రోజులు గడిపేసింది. అడవిలో రోజులు గడిచే కొద్దీ చల్లదనం పెరిగి ఆహారం దొరకడం కష్టమైంది. అప్పుడుగాని శేఖర్కు తన సోమరితనం ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థం కాలేదు. ఒకరోజు శేఖర్ ఆకలితో నిస్సత్తుగా కిట్టూ గూడు దగ్గరకు వచ్చింది. కిట్టూ హాయిగా తన గింజలు తింటూ కనిపించింది. శేఖర్ దీనంగా, ఓయ్ కిట్టూ, స్నేహితుడా, నువ్వు ఎంత అదృష్టవంతుడివి. నీ దగ్గర బోలెడు ఆహారం ఉంది. నాకసలు ఏమీ దొరకలేదు. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. కిట్టూ దయగా, శేఖర్, నేను ముందుగానే కష్టపడి సేకరించాను. నువ్వు కూడా అదే చేసి ఉండాల్సింది. శేఖర్ నటించి ప్రాధేయపడుతూ, నాకు తెలుసు కిట్టూ, నేను పెద్ద తప్పు చేశాను. దయచేసి ఈ ఒక్కసారికి నాకు సహాయం చెయ్యి. నీ దగ్గర దాచుకున్న వాటిలో నాకు కొంచెం ఆహారం ఇవ్వు. నేను నీకు మాట ఇస్తున్నాను. రేపే తెల్లవారుజామునే అడవిలోకి వెళ్ళి రెట్టింపు కష్టపడి నువ్వు ఇచ్చిన దానికంటే ఎక్కువ తిరిగి ఇస్తాను. నా మాట నమ్ము. కిట్టూకు శేఖర్ మాటలు విని జాలి కలిగింది. అది తన స్నేహితుడే కదా, కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయకపోతే ఎలా అని ఆలోచించింది. పైగా శేఖర్ ఎంతో నమ్మకంగా మాట ఇస్తోంది. సరే శేఖర్, నాకు నీ మాటపై నమ్మకముంది. స్నేహంలో నమ్మకం ముఖ్యం కదా. అందుకే నేను దాచుకున్న వాటిలో సగం నీకు ఇస్తున్నాను. కాని నువ్వు రేపు ఖచ్చితంగా నా గింజలు నాకు తిరిగి ఇవ్వాలి. ఇది నీ మాట, గుర్తుపెట్టుకో. కిట్టు తన దగ్గరున్న గింజల్లో సగం శేఖర్కు ఇచ్చింది. శేఖర్ సంతోషంగా ఆ గింజలు తీసుకొని, రేపు తప్పకుండా నీకు ఇచ్చేస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం కిట్టు తన పని చేసుకున్నాక శేఖర్ను కలవడానికి దాని ఇంటి దగ్గరకు వెళ్ళింది. శేఖర్ అప్పటికే ఇచ్చిన గింజలు తిని మళ్లీ హాయిగా నిద్రపోతోంది. కష్టపడి ఆహారం సేకరించే ఆలోచనే దానికి లేదు. కిట్టు, శేఖర్, లే, నువ్వు నాకివ్వాల్సిన గింజలు సేకరించడానికి వెళ్దాం పదా. శేఖర్ చిరాకుగా కళ్ళు తెరచి, ఏం గింజలు? నువ్వేం మాట్లాడుతున్నావు కిట్టూ? నువ్వు నిన్ను కలవనేలేదు. నువ్వు నాకెప్పుడు గింజలిచ్చావు? నాకు తెలియదు. నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వు. శేఖర్ మాటలు విని కిట్టుకు చాలా ఆశ్చర్యం, బాధ కలిగింది. నువ్వు మాట తప్పావు, నా నమ్మకాన్ని పోగొట్టుకున్నావు అని అది కోపంగా అరిచింది. కాని శేఖర్ పట్టించుకోకుండా ముఖం తిప్పుకుంది. కిట్టు ఎంతో బాధపడి అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయింది. కొద్ది రోజుల్లోనే చలి పెరిగింది. శీతాకాలం పూర్తిస్థాయిలో అడవిని కప్పేసింది. కిట్టు దగ్గర ఉన్న సగం ఆహారంతో జాగ్రత్తగా పొదుపుగా గలిపెళతాంది. శేఖర్ దగ్గర ఉన్న గింజలు ఎప్పుడో అయిపోయాయి. దానికి మళ్లీ ఆకలి మొదలైంది. దాని సోమరితనం దాని కొంపముంచింది. దానికి మళ్లీ కిట్టు గుర్తువచ్చింది. సిగ్గూ భయం ఉన్నా ఆకలి తట్టుకోలేక మళ్లీ కిట్టు గూడు దగ్గరకు వెళ్ళింది. శేఖర్ తలదించుకుని, కిట్టూ, నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను నమ్మి మోసం చేశాను. దయచేసి నన్ను క్షమించు. ఇప్పుడు నాకు మళ్లీ ఆకలి వేస్తోంది. నేను మారుతాను. ఈసారి నిజంగా సహాయం చెయ్యి. కిట్టూ గౌరవంగా నిలబడి, శేఖర్, సహాయం అడగడానికి నువ్వు మళ్లీ వచ్చావు. కాని నువ్వు నా మాట తప్పడం వల్ల నీపై నా నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నావు. స్నేహంలో నమ్మకమనేది గాజు వస్తువులాంటిది. ఒకసారి పగిలిపోతే మళ్లీ అతికించడం చాలా కష్టం. ఈసారి నీకు సహాయం చేస్తే మళ్లీ నువ్వు అదే తప్పు చేస్తావు అని నాకు భయం. శేఖర్ కళ్లలో నీళ్లతో, నేను ఒప్పుకుంటున్నాను కిట్టూ. నా సోమరికనం వల్ల, నా అబద్ధాల వల్ల నేను ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాను. నన్ను క్షమించు. నేను నిజంగా మారతాను. కిట్టు కొంచెంసేపు ఆలోచించింది. శేఖర్ పశ్చాత్తాపం నిజమని దానికి అనిపించింది. కిట్టు, సరే శేఖర్, నేను నీకు చిన్న మొత్తంలో ఆహారమిస్తాను. ఇది కేవలం ఈ రోజుకు మాత్రమే. ఒకవేళ నువ్వు నిజంగా మారి
ఈ శీతాకాలం ముగిసేలోపు నీ కష్టాన్ని నిరూపించుకుంటే అప్పుడు మళ్ళీ మంచి స్నేహితులుగా ఉందాము. నీ నిజాయితీని నిరూపించుకో, అదే నీకు గొప్ప సహాయమవుతుంది. శేఖర్ కిట్టు ఇచ్చిన కొంచెం ఆహారం తీసుకుని ఆ రోజు నుండి నిజాయితీగా కష్టపడింది. చిన్న చిన్న వస్తువులు సేకరించి కిట్టుకు సహాయం చేస్తూ తన నమ్మకాన్ని నెమ్మదిగా తిరిగి సంపాదించుకుంది. ఈ కథలో నీతి ఏమిటి అంటే, మాట తప్పడం, అబద్ధాలు చెప్పడం కంటే కష్టపడి పనిచేయడమే మంచిది. నమ్మకం అనేది మనకు దొరికే గొప్ప బహుమతి. దాన్ని ఒకసారి కోల్పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం. అందుకే మనం ఇచ్చిన మాటను ఎప్పుడూ నిలబెట్టుకోవాలి.